నేను చాలా సంవత్సరాల తర్వాత సినిమాకెళ్ళానండి. ఈ సినిమాకి నేనేమో రివ్యూలు ఇచ్చేసి ఆ సినిమాని హైప్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యన మనం సినిమాకి వెళ్ళాలంటే చాలా వల్గారిటీగా ఆ డాన్సులు గానీ, ఆ హీరోయిన్స్ చేసే విధానం గానీ, లేదంటే డబుల్ మీనింగ్ మాటలు గానీ, ఇవన్నీ చాలా అసహ్యకరంగా ఉంటున్నాయి. సినిమాలకి వెళ్ళాలంటే చిరాకు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు సినిమాల వల్ల? డబ్బులు దండగ కదా! అని చెప్పి నేనే మన వరప్రసాద్ సినిమాకి వెళ్ళాం. శంకర వరప్రసాద్ సినిమాకి. చాలా 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 బాగుంది సినిమా మాత్రం చిరంజీవి గారు. అంటే మీకు నచ్చాలని లేదు. నాకు నచ్చిందని చెప్పి మీ మీద బలవంతంగా వెళ్ళండి అని నేను కూడా చెప్పట్లే. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వెళ్తారు సినిమాలకు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. దాంట్లో స్టోరీ ఏంటంటే భార్యాభర్తలు విడిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చేసే కలపాలని కాకుండా స్నేహితుల్ని విడదీయాలని నీ భర్త నిన్ను కొడితే వాడిని అలా కేసులు పెట్టు ఇలా కేసులు పెట్టని ఒక లాయర్ సలహా ఇస్తుంటుంది దాంట్లో. అప్పుడు చిరంజీవి గారు మాట్లాడే డైలాగులు చాలా బాగున్నాయండి. ఆడవాళ్ళకు ఉపయోగపడతాయని 498 అలాంటి సెక్షన్లో తీసుకొస్తే ఆడవాళ్ళు దాన్ని జైల్లో పెట్టే విధంగా మగవాడిని అనగతొక్కేయాలి, వాళ్ళ అమ్మ మీద పెట్టు, వాళ్ళ అక్క మీద పెట్టు, వాళ్ళ తమ్ముడి మీద పెట్టు, అందరినీ లోపలేస్తే వాడే లైన్లోకి వస్తాడు, వాడే దగ్గరికి వస్తాడు అని చెప్పి మీరు చెప్పి కాపురాలు ఎందాక పాడు చేస్తారు అని అడుగుతారు. ఒక లాయర్ని అడుగుతారు, మీ హస్బెండ్ ఏం చేస్తాడు అని. మా హస్బెండ్ జైల్లో ఉంటుంటాడు, బయటకు రాగానే మళ్ళీ ఏదో కేసులో విరికిస్తాను, మళ్ళీ లోపల పెట్టేస్తాను, అందుకని మా హస్బెండ్ ఎప్పుడు బయట ఉండడు, మా కేసులతో లోపలే ఉంటాడు అని చెప్తున్నాను. ఇంకో యూట్యూబర్ ఉంది, ఆవిడ నందూస్ వరల్డ్లో ఏదో, ఆవిడని కూడా సినిమాలో తీసుకున్నారు. చాలా బాగుంటుంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నందూస్ వరల్డ్ది. మొగుడు హస్బెండ్ వైఫ్ పిల్లలు చక్కగా చేస్తారు, చాలా ముచ్చటైన ఫ్యామిలీ. అసలు యూట్యూబ్ ఫ్యామిలీలో వాళ్ళది ఒక డిఫరెంట్, చాలా మంచిగా డీసెంట్గా ఉండే, మంచిగా జనానికి ఉపయోగపడే వీడియోలు చేస్తుంటారు. అయితే ఆవిడ కూడా ఈ సినిమాలో ఉందన్నమాట. ఆవిడ ఏం చెప్తుందంటే, మీ హస్బెండ్ పేరు ఏంటంటే, మా హస్బెండ్ పేరు పప్పి, నా కుక్క పేరు అలెగ్జాండర్ అని చెప్తుంది. నీకు మొగుడి పేరు పప్పీనా? అదేంటి కుక్క పిల్ల పేరు మొగుడికి పెట్టి అలెగ్జాండర్ అనే పెద్ద పేరుని తీసుకెళ్ళి కుక్కకు పెట్టుకున్నావు అని చెప్పి అంటాడు చిరంజీవి గారు. అంటే ఎంత ఫన్నీగా ఉందంటే సినిమా చూస్తున్నంతసేపు చాలా కొత్తగా డిఫరెంట్గా, ఎక్కడ మనము పిల్లలతో వెళ్తుంటే తలకాయ ఉంచుకోవాల్సిన డైలాగులు కానీ, తమ్ముళ్ళతో కానీ, పక్కన ఎవరితో బంధువులతో కానీ వెళ్తుంటే అబ్బాయి ఎందుకు వచ్చానరా పిచ్చి డైలాగులు బూతు డైలాగులు అని చెప్పి తలకాయ దించుకోవాల్సిన పరిస్థితి కానీ లేని సినిమా అనమాట. చక్కగా మేనల్లుల దగ్గర, పిల్లల దగ్గర, ఎవరితో అయినా మీరు బంధువులతో సినిమాలకు వెళ్ళినా గర్వంగా కాసేపు నవ్వుకుని సరదాగా వచ్చేసే సినిమా అనమాట. చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ గారి గురించి ఈ సినిమాలో చెప్పాలంటే, ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఒకళ్ళకి పెద్ద క్యారెక్టర్, ఒకళ్ళకి చిన్నది, ఒకళ్ళకి అలాగా కొంచెం ఏంట్రా వెంకటేష్ని తక్కువ చేశారు అలా అలా చూపిస్తుంటారు. ఈ సినిమాలో అది కూడా లేదు. అసలు అంత ఫన్గా చక్కగా చాలా బాగుంది. సరదాగా ఎప్పటి నుంచో ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా కాసేపు మీరు వెళ్ళదలుచుకుంటే మాత్రం బాగుండే సినిమా. అంతేగాని వెళ్ళండి అని చెప్పట్లేదు నేను. చాలా బాగుంది. సరదాగా కాసేపు మన ప్రపంచం ఎప్పుడు ఇంట్లోనే రొటీన్ లైఫ్, పిల్లలు, వంటలు, హడావిడి లేకుండా బంధువులు వచ్చినప్పుడు మీరు కాసేపు రిలాక్స్ అయిపోవడానికి వెళ్ళగలిగే సినిమా ఈ రోజుల్లో రావటం అనేది నేనైతే చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను కాబట్టి అరుదుగా ఉంటుంది అని చెప్తున్నాను. సూపర్. అదొకటి. రెండోది, మామగారు కూతురు కోటీశ్వరరాలు అల్లుడిని అనగదొక్కేసేయాలి, అందుకని ఇల్లరికని తీసుకెళ్ళి చిరంజీవి గారిని ఇబ్బంది పెడితే లాస్ట్కి చిరంజీవి గారే మామగారిని ఇల్లరికని తెచ్చుకుంటాడు. కూతురుతో పాటు వచ్చేసి ఈ మిడిల్ క్లాస్ అల్లుడింట్లో ఉంటాడనమాట మామగారు. ఆయనతో కూడా బట్టలు ఆరేయటం అనే కాన్సెప్ట్ నాకు ఇంకా నచ్చింది. ఎందుకంటే డబ్బున్న కూతురు నా కూతురు, నువ్వు వెళ్ళి కిచెన్లో పని చేసుకో అంటాడు చిరంజీవి గారిని మామగారు. కానీ లాస్ట్కి చిరంజీవి గారు బట్టలు ఆరేయటానికి క్లిప్పులు తెప్పించలుడు, క్లిప్పులు పైన దుబ్బేస్తున్నారు అపార్ట్మెంట్లో అని చెప్తారు ఆ కోటేశ్వరుడు అయిన మామగారు. చాలా చాలా బాగుందండి ఈ సినిమా. మంచి సినిమా. కానీ కోర్టుకు వెళ్ళి రివ్యూలు ఆపేసుకోవడం, వీళ్ళు వెళ్ళి ఇంకోటి ఆపేసుకోవడం అక్కర్లేదండి. ఏ సినిమాకైనా ఎవరు ఏది ఇచ్చినా జనాలు చూడాలి, స్టోరీ బాగుంది అంటే ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది. ఎంతమంది ఆపినా ఆగని మాటలు వస్తూనే ఉంటాయి. అందుకని సూపర్ డూపర్ హిట్, ఏదో 100 కోట్లు పెట్టి సినిమాలు తీసేయక్కర్లేదండి.
చక్కగా ఒక చిన్న హౌస్లో తీసుకున్న సినిమా బాగుండే విధంగా ఉంటే ఎవరైనా చూస్తారు. అంతేగాని 1000 కోట్ల సినిమా, 2000 కోట్ల సినిమా, 3000 కోట్లు అని చెప్పి జనాల మీద భారాలు వేసి, ఆ టికెట్ భారాలన్నీ తెచ్చి ప్రజల మీద వేసి అనవసరంగా లేని వాళ్ళని చేసేస్తున్నారు సినిమా హాల్కి వచ్చి వెళ్ళిన తర్వాత. అర్థమైందా? ఒక సినిమాకి ఫ్యామిలీ అంతా రాత్రి మేము 10 మంది దాకా వెళ్ళాం. ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర 15,000 రూపాయలు ఒక సినిమాకి ఒక మనిషికి ఒకళ్ళు ఫ్యామిలీ కేటాయించాలి అన్నప్పుడు ఆ సినిమా కూడా బాగుంటే వాళ్ళకి తృప్తిగా ఉంటాయి డబ్బులు పోయినందుకు. అంతేగాని తలనొప్పులు వచ్చి వల్గారిటీ ఇవన్నీ ఏదో గోవా అలా కాకుండా చక్కగా ఇలా పీస్ఫుల్గా ఉండే సినిమాలు తీయండి. ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు, చూస్తారు. మీరేమంటారు? మీరు కూడా చూస్తే సినిమా కామెంట్ పెట్టండి.